చూడండి పిల్లలు, ఈ కవితను ఇప్పుడు మనం ఏ మాటల్లో వర్ణించవచ్చో చూద్దాం. ఓయ్ మింటూ, వెళ్ళు, సార్ కుర్చీకున్న స్క్రూని తీసేసాయి. ఏంటి? ఇదిగో తీసుకో. అరే వినిపించట్లేదా ఏంటి? త్వరగా వెళ్ళు. హ్యాపీ, షంటూ ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి ఏదో అల్లరి పని చేయబోతున్నారు. తొందరగా వెళ్ళు, తొందరగా. ఏం ఆలోచిస్తున్నావు హ్యాపీ? పని మొదలు పెట్టు. నేనేం ఆలోచిస్తున్నాను అంటే, నేను ఇతన్ని సరికి పట్టించాలా లేక చాలా భయపెట్టాలా అని. అన్ని ప్లాన్స్ ని ఇలాగే పాడు చేస్తుంటాడు ఈ మింటో. హ్యాపీ, షంటూ చేరుకున్న స్క్రూని నువ్వు తీసేయ్. గుడ్ ఐడియా. క్లాసులో దెయ్యమా? బాబు షంటు, అక్కడ కింద ఏం చేస్తున్నావు? నేను ధీరజ్ సార్ చైర్ స్క్రూస్ తీయమని చెప్తే నా చైర్ స్క్రూస్ ఎలా ఊడిపోయాయి? అసలు ఏం జరుగుతుందో చెప్తారా మీరిద్దరు? మీ గురించి ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ చేస్తాను. ఇంక జల్లి మరి. నువ్వు అద్భుతం చేసావు హ్యాపీ. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. సూపర్. ఇప్పుడు మాత్రం అలా చెప్పకు, అక్కడ దెయ్యం ఉంది అని. నువ్వెప్పుడు చెప్పేసావు అదే కదా. నాకు ముందే తెలుసు మీరిద్దరూ నా మాటల్ని ఎప్పటికీ నమ్మలేరు అని. అరే అసలు ఎలా నమ్మాలి మరి? ఇది ఎలాంటి దయ్యం మరి? నీకు మాత్రమే కనిపిస్తుందా? అతి తొందరలోనే మీ ఇద్దరికి కూడా అర్థమవుతుంది క్లాస్లోనే దెయ్యం ఉంది అని. క్లాస్ లో దయ్యం ఉందా? ఈ రోజు స్కూల్ కి మనం త్వరగా వచ్చేసాం హ్యాపీ. డింపీ కంటే ముందు వచ్చేసాం. ఇటు చూడండి, నా దగ్గర ఏముందో. అసలు ఏంటది? నువ్వు టీవీ రిమోట్ ని స్కూల్ కి తీసుకొచ్చావా? ఎందుకని? ఇది చాలా పవర్ఫుల్ మా బాబాయ్ మిషన్. తను ఒక పెద్ద సైంటిస్ట్. ఈ మిషన్ తో దెయ్యాలను పట్టుకోవచ్చంట. హ్యాపీ, నువ్వు ఆ మాట విన్నావా? తను ఏమన్నాడు? అరే ఇంతకీ హ్యాపీ ఏడి? విన్నాను, నేను సరిగ్గానే విన్నాను. ఇప్పుడే చూపిస్తాను. ఈ మిషన్ నుండి లేజర్ లైట్ బయటకు రాగానే దెయ్యానికి అది తగిలేసరికి దెయ్యం తొలగిపోతుంది. ఇలా. హ్యాపీ జాగ్రత్త. చింటూ, నీకెక్కడెక్కడైనా దెయ్యం కనిపిస్తోందా ఏంటి? నాకైతే కనిపించట్లేదు. మింటూ తెచ్చిన మిషన్ పని చేయకపోతే అసలు ఇంకా ఏం కనిపిస్తుంది? హ్యాపీ బీ కేర్ఫుల్. అరే నాకు ఇలా ఒక్కడే మాట్లాడుకుంటున్నాడేంటి? అరే అలాంటిదేం లేదు, ఏదో ఊరికే అలా అంతే. ఈరోజు హ్యాపీ ఇరుక్కుపోతాడేమో అనిపిస్తుంది. ఏదో రకంగా నేనే కాపాడాలి. హ్యాపీ, ఇంకా ఆడింది చాలు. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళిపో. నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను. డన్. ఇక ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను. పినాకి, నా పవర్స్ ఏమి పనిచేయట్లేదు. బాబు మింటూ, ఒకవేళ ఇక్కడ దెయ్యం ఉన్నా కూడా నువ్వు పట్టుకుంటావని ఎదురు చూస్తుంటుందా ఏంటి? సో స్మార్ట్ షంటూ. మా బాబాయ్ ఈ మిషన్ ని చాలా ఆలోచించి తయారు చేశాడు. ఈ మిషన్ ఆన్ చేయగానే ఎలాంటి మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది అంటే ఆ దెయ్యం మన నుంచి ఎక్కడికి మాయమవలేదు. ఇప్పుడు మిషన్ ని మాక్సిమం లెవెల్లో పెడతాను. ఇప్పుడు ఎలా బతుకుతావు దెయ్యం? పినాకి, ఏదైనా చెయ్యి, నా పవర్స్ ఏమి పనిచేయట్లేదు. ఇప్పుడు హ్యాపీని ఎలా బయటపడేయాలి? నా వైపు చూడు హ్యాపీ. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో నువ్వు కూడా అలాగే చెయ్యి. అసలు టెన్షన్ పడకు, నన్ను కాపీ చెయ్యి చాలు. అమ్మయ్య, మళ్ళీ బతికాను. ఎస్,
పినాకి ఇక నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు పనికిరాని మిషన్ ఇది? అసలు ఇది పనిచేస్తుందా? పినాకి అయ్యో హ్యాపీ దొరికిపోయాడు. వద్దు బ్యాటరీ అయిపోయిందా ఏంటి? అలా చేయకు, ఆపు, విరిగిపోతుంది. వద్దు షంటు, నువ్వు నా మిషన్ ఎందుకు కింద పడేసావు? ఇప్పుడు ఈ మిషన్ నీకు అస్సలు ఇవ్వను. హ్యాపీ నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్న మెషిన్ నుండి ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. ఏం చేయాలి? గప్పు హెల్ప్ తీసుకోవాలి. ఒక్కసారి ఏదైనా దెయ్యం పట్టుబడినాయి, అప్పుడు చూపిస్తా షంటు ఇంకా చింటూకి నేనేంటో. ఆ? అసలు ఈ మిషన్ దెయ్యాన్ని పట్టుకుంటుందా లేదా? ఆ? ఏం కావాలి? నాకు నీ మెషిన్ ఒకసారి చూడాలనుంది, నాకు చూపిస్తావా? నిన్ను షంటు పంపించాడు కదా, నువ్వు కూడా ఆ షంటు చింటూ లాగా నన్ను ఆట పట్టిస్తున్నావు కదా. అసలు నేను నిన్ను ఎందుకు ఆట పట్టిస్తాను చెప్పు? ఎందుకంటే నా కళ్ళతో నేనే దయ్యాన్ని చూశాను. నిజమా? నీకు కూడా దెయ్యాలు కనిపిస్తాయా? ఆ, నేను చాలా భయపడతాను, కానీ నేను ఈ మాట చెప్తే ఎవ్వరూ నమ్మట్లేదు. ఈరోజు మనిద్దరం కలిసి దయ్యాన్ని పట్టుకొని అందరికీ చూపిద్దాం. కానీ దెయ్యం ఎక్కడుంది పినాకి? నీ వెనకాల. చూసావా, నేను నీతో చెప్పాను కదా, వెంటనే మెషిన్ ని ఆన్ చేయి. ఇది పనిచేస్తుంది కదా? బాగా పనిచేస్తుంది. అయితే పద, అది ఇటువైపే వెళ్ళింది. గప్పు, ఆ దుప్పటి అక్కడ పెట్టావా? ఇప్పుడు నేనేం చేయాలి? నీకు కూడా ఈ మెషిన్ వల్ల ప్రమాదం ఉంది, కాబట్టి మిగతా పనంతా నేను చూసుకుంటాను. ఇంకా నువ్వు భయపడేపి నాకు ఇలా మారిపోవు. పినాకి వెళ్దాం పదా, నాకు చాలా భయం వేస్తుంది. వస్తున్నా. నువ్వు ఒకసారి నా చేతిని విడిచిపెట్టు పినాకి, దీన్ని ఫుల్ పాయింట్ లో పెట్టేస్తాను. నాకు అనిపిస్తుంది దెయ్యంకి వెళ్ళిపోయిందని. మింటూ అదేంటి, ఈ దయ్యం నీకు పట్టుబడట్లేదేంటి? మీ బాబాయ్ తయారు చేసిన ఈ మిషన్ నాపై అస్సలు పని చేయదు. చూసావా, మిషన్ పని చేయట్లేదు. నువ్వు నాకు దొరికిపోయావు మింటూ. చింటూ, హ్యాపీ 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 అయ్యో, ఇలా జరిగిందేంటి? నేను కేవలం ఆ మెషిన్ ని చింటూ నుండి తీసుకోవాలనుకున్నాను, కానీ ఇదేమో విరిగిపోయింది. హ్యాపీకి ఏమై ఉండదు కదా, ఈ మిషన్ విరిగిపోతే మరి హ్యాపీ పరిస్థితి ఏంటి? నో హ్యాపీ, ఐఎమ్ సారీ బ్రదర్, నేను నీకు హెల్ప్ చేయలేకపోయాను. సరే అయితే ఇప్పుడు చెయ్యి, నేను వచ్చేసాను. హ్యాపీ, నువ్వు చేసింది బాలేదు. ఇదేమన్నా జోక్ చేసే విషయం? మిషన్ విరిగిపోగానే నేను ఫ్రీ అయిపోయాను, కానీ ఆ తర్వాతే ఆలోచించాను, ఒకసారి చూద్దాం అనుకున్నాను గప్పు ఇంకా పినాకి నన్ను ఎంతగా ప్రేమిస్తారో అని. బాగా అల్లరివాడు అయిపోయావు నువ్వు. చాలా చాలా సరదాగా అనిపించింది ఈరోజు కదా.